దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 9 రాష్ట్రాల్లో బ్యాంక్ అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్నారు కేటుగాళ్లు. సైబర్ ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. నిందితుల్లో 32 మంది బ్యాంక్ అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, 5 మీడియేటర్లు ఉన్నారు. బ్యాంక్ అధికారులు నేరగాళ్లతో కుమ్మక్కై వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరిచి ఇస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఆపరేషన్ లో 16 ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా 150 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ రెడ్డి తెలుసుకుందాం. దుర్గేష్, చెప్పండి, పోలీసులు 150 కోట్ల మేర జరిగిన మోసాలనైతే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ డిజిటల్ దాంట్లో బ్యాంకు అధికారులే కీలక పాత్ర పోషించినట్లుగా కూడా తెలుస్తోంది. 9 రాష్ట్రాల్లో ఈ సోదాలు చేశారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? అంటే దేశవ్యాప్తంగా మొత్తము అమాయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ నేరగాళ్లను గుర్తురట్టు చేసినటువంటి ఆపరేషన్ ఆక్టోపస్ 2 అని చెప్పాలి. సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు 16 మంది టీం ఏదైతుందో ఇదందరూ కూడా మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించిన సైబర్ క్రైమ్ పాల్పడుతున్న నిందితులను కూడా ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా మొత్తం మీద 52 మంది. 52 మంది దాంట్లో కూడా బ్యాంకు ఎంప్లాయీలు ఉన్నట్టు, బ్యాంకు మేనేజర్లు కానివ్వండి, దాంట్లో మ్యూడల్ అకౌంట్స్ ఉన్నట్టు కానివ్వండి, మీడియేటర్స్ కానివ్వండి, అందరూ కూడా 52 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇదంతా కూడా 9 రాష్ట్రాలలో సోదాలు చేసిన నేపథ్యంలో అందరూ తీసుకున్నారు. ఇదంతా కూడా చూస్తే దాదాపుగా 150 కోట్ల పైనే మొత్తం స్కామ్ జరిగినట్టు. అందరూ కూడా డిజిటల్ కానివ్వండి, డిజిటల్ అరెస్ట్ ఉంది, మోసాలకు పాల్పడ్డారు, బెదిరింపులకు పాల్పడ్డారు, రకరకాల మైక్రో ఇవన్నీ కూడా పోలీసులు అయితే గుర్తించారు. గతంలో కూడా ఇటువంటి మూటను కూడా గుర్తుపెట్టి చేశారు. తిరిగి మరొకసారి కూడా ఆపరేషన్ 2 అన్నమాట. గతంలో కూడా ఇటువంటి మూటను పట్టుకుని దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీ జరిగిన గుర్తించారు. తిరిగి మళ్ళీ ఒకసారి కూడా ఆపరేషన్ 2 ఏదైతే జరిగిందో ఆపరేషన్ ఆక్టోపస్ 2 కూడా ఇవాళ పోలీసులు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇదంతా కూడా పెట్టుబడులు, ట్రేడింగ్, మోసాలు ఇవన్నీ కూడా డిజిటల్ అంటే రకరకాల మోసాలకు పాల్పడుతున్న ముఠాలన్నీ కూడా ఈ రోజు పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. ఈ 16 మందికి సంబంధించినంతా కూడా పోలీసు సమాధానం ఆ ఫోన్ కాల్ డాటా ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అవుతున్నాయి. ఇప్పుడంతా కూడా ఈ దేశవ్యాప్తంగా కేవలం అమాయకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నటువంటి ముఠాలని చెప్పుకోవాలి. ఇదంతా కూడా బ్యాంకు ఏదైతే ఉందో ఒక బ్యాంక్ అకౌంట్ చేసి దాంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చే అమౌంట్ అంతా కూడా విదేశాలకు తరలిస్తున్నారు. ఇదంతా కూడా దాదాపు 150 కోట్ల ప్రాథమిక విచారణ తేలింది. వీళ్ళని ఇంకా అరెస్ట్ చేసి విచారించిన తర్వాత మరికొంత సమాచారం తీసుకుని మరికొంతమందికి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 52 మంది ఎవరైతుందో 52 మందితో పాటు కూడా ఇంకా మరికొంతమంది ఉన్నట్టు కూడా గుర్తు. ఎందుకంటే 52 మంది సంబంధించినటువంటి ఫోన్ కాల్ డాటా ఆధారంగా మరికొన్ని బ్యాంకుల పేర్లు కూడా తెలుస్తా ఉన్నటువంటి దాంట్లో కూడా చాలా బ్యాంకులు ఉన్నాయి. నేషనల్ బ్యాంక్ కానివ్వండి, లోకల్ బ్యాంక్స్ కానీ ఎవరైతే బ్యాంకులకు సంబంధించిన అన్ని కూడా అమౌంట్ అంతా కూడా లావాదేవీలన్నీ కూడా మార్చడంలో ఈ బ్యాంక్ మేనేజర్లు కూడా కీలక పాత్ర పోషించారు. అంటే ఒక పక్కన బ్యాంక్ మేనేజర్లు, ఒక పక్కన మీడియేటర్లు, మరో పక్కన సైబర్ క్రైమ్, ఈ ముగ్గురు కూడా కలిసి మొత్తము కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అమాయకులను టార్గెట్ చేసుకుని కొల్లగొట్టాడు. అకౌంట్లన్నీ కూడా ఖాళీ చేశారు. దాదాపుగా 150 కోట్లకు పైగానే వీళ్ళు మోసాలకు పాల్పడడం గుర్తించడం. ఇటువంటి మూటాలు దేశవ్యాప్తంగా అనేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్ 2 గతంలో కూడా సక్సెస్ చేస్తారు. మళ్ళీ ఆపరేషన్ 2 అనేది ఉంది. ఆపరేషన్ 2 సైబర్ క్రైమ్ మొత్తం దాదాపు ఈ పోలీసులు అందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీసు కానీ సైబర్ క్రైమ్ పోలీసులు అందరూ కూడా మొత్తం యొక్క సంయుక్తంగా ఆపరేషన్ లో భాగంగా కూడా సక్సెస్ అయింది. దాదాపు చాలా మంది నడిచారు. ఇంకా చాలా మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ చాలా చోట్ల చూస్తాం. ఇన్స్టాగ్రామ్ లో మోసం కానివ్వండి, ఫేస్బుక్ లో పరిచయాలు కానివ్వండి, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ రకరకాల మోసాలకు పాల్పడుతున్న మూటాలు అనేకంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ దాదాపు ఈ 15 రోజుల నుంచి మూటాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో అరెస్ట్ మూటా ఇది. ఇప్పుడు ఇంకా ఎవరెవరితో వీళ్ళు సంబంధాలు పెట్టుకుని మూటా నడుపుతున్నారు దానిపైన పోలీసులు అయితే ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు దాదాపు 52 మంది సంబంధించిన ఫోన్ డాటా ఆధారంగా మరికొంతమంది బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు అంటే మేము కీలకంగా మారబోతున్నారు. ఎవరైతే డబ్బంతా కూడా ఎటు నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని కూడా బ్యాంక్ మేనేజర్లు ఇంత నమ్మి ఈ విధంగా కస్టమర్ల మోసాలకు పాల్పడుతున్నారు అంటే ఎవరు నమ్మలేము అన్న దానిపైన స్పష్టంగా అర్థమవుతుంది. బ్యాంక్ మేనేజర్లకు
ఇటువంటి వారికి తాట తీసే నెక్స్ట్ భవిష్యత్తులో బ్యాంక్ మేనేజర్లు కానీ బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరైతే వాళ్ళు భయపడాలి అంటే వీళ్ళకి తాట తీయాలని చెప్పి కస్టమర్ కూడా కోరుతున్న పరిస్థితి. చాలా మంది కూడా మోసాలకు పాల్పడ్డ తర్వాత మోసపోయినటువంటి విక్టిమ్స్ ఎవరైతే బ్యాంకులకు వెళ్తేప్పుడు కూడా బ్యాంకులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అంటే ఈ బ్యాంక్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ ఎంప్లాయీలు, సైబర్ క్రైమ్ ముఠాలు, ఈ మీడియేటర్స్ ఎవరైతే వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి చాలా మందికి వందల సంఖ్యలో వేల సంఖ్యలో మోసాలు దేశవ్యాప్తంగా మోసాలు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. వీళ్ళకి సంగతి చెప్పేది పోలీసు అయితే మొత్తం మీద మరొక టీం ఏర్పాటు చేసి మరికొంతమందికి పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమారుతి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీం మెంబర్స్ అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరిలో ఈ ఒక ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీస్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమ్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి. ఇప్పుడు ఒక షార్ట్